అన్నా ఏంది మరి నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే వినబడుతున్నది. ఎందుకనంటే ప్రభుత్వం రూలింగ్ పార్టీ కాబట్టి ఆ అభ్యర్థినే గెలిపిస్తామని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఎవరిని గెలిపిస్తారు? ఎవరు గెలిపిస్తే మీకు బాగుంటది? సునీతమ్మ మాగంటి సునీతమ్మనే గెలిపిస్తాం ఉమ్, 100%. ఉమ్, ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఉమ్, డోర్ డోర్ పోతే ఉమ్, సునీతమ్మ అంటే ఇంటింటికి పోతే వదినమ్మ వదినమ్మ ఉమ్, అని ప్రతి ఒక్కరు ఏమున్నా కానీ కూడా వాళ్ళున్న పరిపాలన వేరు, ఇప్పుడున్న పరిపాలన వేరు. ఉమ్, 10 సంవత్సరాలు పాలన చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఉమ్, అయిన డెవలపింగ్ ఉమ్, ఈ 2 సంవత్సరాలు మాత్రం ఒక్కరు కూడా చేయలేదు. ఉమ్, ఒక్కరు కూడా వచ్చి చెప్పలే మాకు. ఉమ్, ఆయన చేసిన పథకాలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాది ముబారక్ ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతులకు కూడా ఉమ్, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి లేని పథకాలు పెట్టి చెప్పని పథకాలు పెట్టింది కేసీఆర్ గారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము 420 పథకాలు పెట్టినా కానీ కూడా ఒక్క పథకం కూడా గ్యారంటీ లేదు. ఉమ్, అది కూడా మన హైదరాబాద్ లో ఫ్రీ బస్ పెట్టిండ్రు. ఉమ్, ఒక బస్సుకు ఒక కలర్ వేసి ఉమ్, ప్రతి ఒక్క ఆధార్ కార్డు ఫ్రీ అన్నారు. ఆధార్ కార్డు సగం ఫ్రీ ఉంది, ఉమ్, సగం అమౌంట్ తీసుకుంటారు. ఉమ్, పైసలు తీసుకొని ఉమ్, ప్రతి ఒక్కరు పోయిన జాల ప్రతి అడుగున ఆడవిలను ఉమ్, 50 మంది ఉంటే 70 మందిని ఎక్కించి ఇష్టం వచ్చినట్టు ఆ ఉన్న డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేసి ఎక్కడ చూడకుండా నడిపించుడు కానీ ఏమి కానీ మన గొర్రెను కొట్టినట్టు కొట్టి ఇష్టం వచ్చినట్టు నడిపించి ఏడపోతే ఆడ మినిమం 2 సంవత్సరాలకు కూడా 4 జాగాలల్లా ఒక దగ్గర 25 మంది, ఒక దగ్గర 19 మంది, ఒక దగ్గర నిన్నము 3 రోజులే ఇద్దరు ఒక లారీ ఒక బస్సు ఢీకొని ఆడ ఇద్దరు చనిపోయారు స్పాట్ల. దయచేసి అందు గురించే ఈ రేవంత్ పాలన మాత్రం ఒక్కరు కూడా నచ్చలే. కాదన్నా ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు పెడితే మంచిది కాదు అంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ మీకు వ్యతిరేకం అవుతారు కదా. ఏం కాదు, కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మీరు అంటున్నారు, కానీ మహిళలు మొత్తం వ్యతిరేకం అయినప్పుడు అట్లెట్లా అల్టిమేట్ గా వేరే ఉంటది కదా. ప్రతి ఒక్కరు అవుతుంది. ప్రతి ఒక్కరు వద్దంటారు. ఎందుకు వద్దంటారు అంటే కనీసం ఆడపిల్లలకు ఫ్రీ చేసి మగపిల్లలకు డబల్ ఛార్జ్ పెంచారు మొన్ననే. ఏడపోయినా కానీ కూడా మగపిల్లగాళ్ళు లేని ఆడవిళ్ళు ఎక్కడ వెళ్ళి మగపిల్లానికి ఆడవిళ్లకు పెట్టిన బస్ ఛార్జీలో సగం సగం ఎందుకు కాదు పెట్టాలని ప్రతి ఒక్కరు ప్రశ్నించి అడుగుతారు. ఆడవిళ్ళు ఏడపోతే అలా కొట్టుకుంటారు. ఎందుకు గురించి కొట్టుకున్నా మగపిల్లలు లేని ఆడవిళ్ళం ఎక్కడ వెళ్ళాలని ప్రతి ఒక్కరు అడుగున కొట్టుకుంటారు, చేయలు బట్టి కొట్టుకుంటారు. ఆ ప్రభుత్వాన్ని మాత్రం దూరం చేయాలంటే మాగంటి సునీతమ్మని గెలిపిస్తేనే రేపు పొద్దుగాల ప్రశ్నించేటోడు కావాలి. ప్రశ్నించేటోడు లేకపోతే కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేస్తారు. అదే మాకు నిర్ణయం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది, బాగానే ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు అయితే చూస్తున్నారు జూబ్లీహిల్స్ ఏం జరుగుతుందని. ఒక మాట ఏందనంటే 10 సంవత్సరాలల్లో కేసీఆర్ కుటుంబం పాలన చేసి మొత్తం దోసుకున్నాడు. ప్రజలకు హామీలు పథకాలు పెట్టిరు, బాగానే ఉన్నది. కానీ కొంతవరకు మాత్రం అన్ని అప్పుల కుప్ప చేసిపోయాడు తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండ్రు రేవంత్ రెడ్డి. మరి ఆ పైసలు అన్ని అప్పులు తీసుకొచ్చిండు కాబట్టి మళ్ళీ కూడా బయట నమ్ముతలేడు అంటున్నాడు. మరి దీనికి ఏం చెప్తారన్నా? ఎన్ని అప్పులు చేసినా ఎన్ని కుటుంబ పాలన చేసినా హైదరాబాద్ లో లేని ఫ్లైఓవర్లు కట్టి అప్పు చేసిండు, డెవలపింగ్ చేసిండు. అప్పు చేసిండు ఎందుకు గురించి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. ప్రతి ఒక్కటి ఆయన చేసిన ఇండస్ట్రీలు కూడా డెవలపింగ్ చేసిండు అనేది. అంటే అప్పు చేసిండు, డెవలపింగ్ చేసిండు. కుటుంబ పాలన అంటే ఎట్లా కుటుంబ పాలన ఎందుకు గురించి చేసిండు ప్రతి ఒక్కడు. రేపు పొద్దుగాల చేసే ప్రతి ఒక్కటి అన్నదమ్ములు ఉంటారు, 2 అన్నదమ్ములు ఉంటారు. 2 అన్నదమ్ములు తమ్ముని ఇడిచి అన్న పని చేస్తాడా, అన్ని ఇడిచి తమ్ముడు పని చేస్తారా? ఎవడు పని చేయడు. మా అన్న ఫస్ట్ దగ్గర ఉన్నది చూసుకుంటారు, దూరం ఉన్నాడు ఎవరు చూడగా. పరిపాలన చేసింది అక్క పని చేసింది. ఇప్పుడు 3 ఉన్నారు, హరీష్ రావు అల్లుడా అంటారు, కేటీఆర్ కొడుకు, కేసీఆర్. వాళ్ళ 3 పరిపాలన నడుస్తున్నట్టు ఎందుకు నడుస్తుంది? వాళ్ళ కుటుంబం ఒకటి, అందుకే నడిపిస్తారు. ఎవరికుండా తన తోడు చూసుకోకుండా పరాయి తోడ చూడగా వాళ్ళు ఎందుకు చేస్తారు? డెవలపింగ్ అంటే అప్పు చేసిర్రు, డెవలపింగ్ చేసారు. రైతు బంద్ ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. హాస్పిటల్ పోతే ఒక ఆడవిళ్ళని డెలివరీ అయితే ఆ నుంచి తీసుకపోయి ఇంటికి అప్ప చెప్తారు. అన్ని చేసినా కూడా కేసీఆర్ అడగొట్టి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిండు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కొన్ని రోజులు చూద్దామన్నట్టు ఆలోచన చేస్తే 2 సంవత్సరాలకు ఏమున్నది ఏమి లేదు అంత వస్తుందని. అంటే కొద్ది రోజులేనా ఇప్పుడు? అదే మరి 2 సంవత్సరాలు కొద్ది రోజులేగా. మళ్ళీ ముఖ్యమంత్రి మళ్ళీ చేస్తారు. మళ్ళా ఇంకా 3 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ఖచ్చితంగా 100% కేసీఆర్ 200% సీఎం అవుతుంది. మళ్ళా కూడా ఖచ్చితంగా అవుతాడా? ఖచ్చితంగా అవుతాడు. మరి ఎంత మెజారిటీతో గెలిపిస్తారు ఇక్కడ సునీతని? సునీతని 50,000 మెజారిటీతో గెలిపిస్తుంది. ఏది మాగంటి సునీత గారు? ఖచ్చితంగా. వాళ్ళ భర్త ఉండే కదా గోపీనాథ్, మరి ఆయన తిరిగేది ఇక్కడ గల్లీలలో మొత్తం తిరిగి అందరు మీతో మంచిగా ఉండేదా? ప్రతి ఒక్కరు అందరితో మంచిగా ఉంటేనే అన్న అన్న అంటున్నారు అందరు. కానీ ఒక్కరు కూడా గోపీనాథ్ గారు నవీన్ యాదవ్ తిరగలేదా? తిరుగుండొచ్చు, వాళ్ళ దానికి వాళ్ళు మన దానికి మనం. మేము ఖచ్చితంగా మా దగ్గర అయితే మేము ఇల్లు తిరిగితే మా అన్న మంచోడు ఉండే, మా అన్న అందరికి మంచోడు, మంచి పనులు చేసిండు, అందరితో మంచిగా ఉన్నాడు. ఇప్పుడు సునీతక్క నిలబడ్డది, ఆమెకే మేము ఓట్లేస్తామంటాను ఒప్పుకుంటాం. గెలిపియొద్దని అంటున్నారు, ఎందుకు బీఆర్ఎస్ గెలిపియాలి? తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఎందుకంటే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 10 సంవత్సరాల్లో కూడా అడగకుండా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలు చూసి ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారిని భారీ మెజార్టీతోని గెలవబోతుంది. ఎందుకంటే ఈరోజు గోపీనాథ్ గారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత మాగంటి గోపీనాథ్ మరణించండు, మరి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ భార్యకి ఎందుకు ఇచ్చిన అనేది ఒకటి జనంలో బాగా ఉందన్న, అది ఎట్లా చూడొచ్చు, ఎట్లా చెప్తారు దానికి? ఎందుకంటే కూడా అది బ్రదర్, ఎందుకంటే ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినారు. ఎందుకంటే ఆయన గారు ఎవరైనా కార్యక్రమాలు మంచి కానీ చెడు కానీ ఏ కార్యక్రమాలకైనా కానీ ముందుండి ఆయన అందుబాటులో లేకపోయినా వారి భార్య సతీమణి కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ ఎవరైనా కానీ ఆ కార్యక్రమానికి వెళ్ళి వాళ్ళ సహాయ సహకారాలు ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి. అందుకని అది దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా అందుట్లో కేసీఆర్ గారి అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరిని ఆ ఉద్దేశంతో ఈరోజు మాగంటి సునీత గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతులకి 24 hours కరెంటు, మరి మా 200 రూపాయలు పింఛను 2000 చేసిండు, వికలాంగులకు పింఛన్లు అందించిండు, ఒంటరి మహిళలకు అందించిండు. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే. ఈరోజు ఈ ఎలక్షన్ కూడా మాగంటి సునీత గారు గెలిచి మా గిఫ్ట్ గా కేసీఆర్ గారికి అందిపోతున్నారు. ఎంత మెజారిటీ గెలిపిస్తారు మరి? 60,000-50,000 మెజారిటీతోని గెలవబోతుంది. జనం అంతా మీ వైపే ఉండరు కదా, 3 పార్టీల వైపు ఉంటారు. ఖచ్చితంగా కేసీఆర్ గారిని చూసి, మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈ రోజు సునీత గారు భారీ మెజార్టీతో గెలుస్తుందని మీకు నేను తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి తిరుగుతున్నాడు గల్లీలలో, మరి కేసీఆర్ ఎందుకు వస్తలేడు? ఒక ముఖ్యమంత్రికి దమ్ము లేక, ధైర్యం లేక ఈ రోజు ఒక్క సీటు కోసం భర్త చనిపోయి ఉండి బాధలో ఉంటే ఈ రోజు ఒక సీఎం అయి ఉండి ఒక నియోజకవర్గం కోసం ఇట్లా తిరుగుతుండంటే అది ఎంతో జనానికి కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా కళ్ళకు కట్టినట్టు కాబడుతుంది. ఈ రోజు 420 హామీలు, 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు ఇచ్చిండు, ఒక్క పని కూడా చేయలేదు. మళ్ళీ నేను పబ్బం గడుపుకుంటా, మళ్ళీ ఈ రోజు కూడా నేను ప్రతి ఒక్క పని చేస్తానా, నేను అది చేస్తానా ఇది చేస్తానా, మీకు రేషన్ బియ్యం రాదు, రేషన్ కార్డు రాదు, మీకు పింఛన్ రాదు, అది రాదు, ఇది రాదు, ఇల్లు రావు అని ఈ రోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయినా కూడా ఈ రోజు కేసీఆర్ గారికి పట్టం కడుతున్నారు. మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీతమ్మ గారు భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి తిరగడం వల్లనే ఈ రోజు సునీత గారు భారీ మెజార్టీతో గెలవబోతుంది. సునీత గారు మెజారిటీతో గెలుస్తుంది అంటున్నారు కదా, ఆమెకు రాజకీయ అనుభవం లేదు, ఆమె జనాలకు అంత ముందుకు రాజకీయ నాయకురాలు కాదు కదా, ఎట్లా చేయగలుగుతుంది, దీన్ని ఎట్లా నమ్మొచ్చు జనాలు అని చెప్పేసి చాలా మంది అంటున్నారన్న. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీని ఒడగొడతాం, బీఆర్ఎస్ గెలుస్తుంది అంటున్నారు, కరెక్టే. ఆమెకు గోపీనాథ్కు ఉన్నంత అనుభవం అయితే లేదు కదా రాజకీయంగా. సార్ మీరు అడిగింది అయితే వాస్తవం. ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు ఎప్పటి నుంచో 3 సార్లు ఎమ్మెల్యే అయి ఉన్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధి జనం
మరవలేనిది. ఆ అభివృద్ధిని చూసి గోపీనాథ్ గారిని చూసి ఈరోజు సునీతమ్మ గారు కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా చేదుడు వాదోడు ఉంటూ ఈరోజు ఏ కార్యక్రమైనా కానీ ముందుండి నడిపిస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి. ఆ ఉద్దేశంతోనే ఈరోజు కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తున్నానని నేను తెలియజేస్తున్నాను. మహిళలందరూ ఆమె దిక్కే ఉన్నారని చెప్పి చాలా అంటున్నారు. అది నిజమా అబద్ధమా తెలియదు కానీ ఖచ్చితంగా మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీనే గెలిపియాలని చెప్పేసి మహిళలు ఎక్కువ అటే మొగ్గు చూపుతున్నారు. మీరేమో మా మహిళలు ఇప్పుడు మహిళ ఉంది కాబట్టి మహిళ దిక్కుంటున్నారు మీరు అంటున్నారు. ఎట్లా దీన్ని అసలు ఎట్లా మహిళని తడిగుడ్డ పెట్టి మెడకాయ కోసిన రేవంత్ రెడ్డి ఈ రోజు మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు 2500 రూపాయలు ఇస్తున్నాడు. అదే కాకుండా మహిళలకు ఇవాళ కళ్యాణ లక్ష్మి ఉంది, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉంది. వాళ్ళకి కేసీఆర్ ఇచ్చే 1,116 రూపాయలు కాకుండా నేను తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చి ఈరోజు అడ్డగొలుగు మాటలు మాట్లాడుతూ మైకు దొరికితే చాలు ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా ఈరోజు మీకు సంక్షేమ పథకాలు కేసీఆర్ ఇచ్చే అందవు, మీకు ఏది పని కాదు, మీరు కాంగ్రెస్కు ఓటైతేనే మీకు సంక్షేమ పథకాలు అందుతాయని భ్రైభాంతులు గురి చేస్తున్న ఈ రేవంత్ రెడ్డికి ఈ జూబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా తక్కువని నేను తెలియజేస్తున్నాను. డిపాజిట్లు కూడా రావు. అధికారంలో ఉన్న ఏది ఉన్నా అబద్ధపు హామీలు ఇస్తాడు కాబట్టి నోరు ఉందని మాట్లాడుతాడు, మౌతుందని ఇష్టం వచ్చినట్టు తిడతాడు కాబట్టి దానివల్ల ఖచ్చితంగా ఒక సీఎం అయి ఉండి మంత్రులు అయి ఉండి ఈరోజు గల్లీలలో సందులలో గొంతులలో ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతున్నారు. ఎందుకంటే ఈ సీటు ఓడిపోతే సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవి పోద్దనే భయంతో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు 2-3 ముఖ్యమంత్రి పదవి కోసం కాసుకొని ఉన్నారు. ఖచ్చితంగా ఈ సీటు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో బాగడి సునీత గారు గెలవబోతుంది. అందుకనే ఈ రోజు ఖచ్చితంగా మేము మీకు తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా మాగడి సునీత గారు భారీ మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలవబోతుంది. బ్రదర్ మరి ఇక్కడ చూస్తే జోరు మొత్తం ఖచ్చితంగా చేయకూడుతూ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. మరి ఏంది ఎటు మారుస్తున్నాను? అసలు ఈ మాట జూబ్లీహిల్స్లో తరిమి కొట్టే రోజులు కాంగ్రెస్కి జూబ్లీహిల్స్ ప్రాంతం నుంచే స్టార్ట్ అయిన బ్రదర్. చెప్పింది చాలా తప్పు మాట. ఎందుకంటే నా మాట ప్రజలు అంటున్నారు. ఇప్పుడు నేను గల్లీలలో దౌరా చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈ ముఖ్యమంత్రి దిగజారి ప్రచారానికి వస్తానంటే ఈ జూబ్లీహిల్స్ సీటు ఎంత ముఖ్యమైందో రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే 420 హామీలు ఇచ్చి మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు మొండి చేయి చూపెట్టింది. ఆర్టీసీ బస్సు పెట్టి తల్లులకు కొట్లాట పెట్టింది. ఊళ్ళల్లోకి పోతే కరెంటు లేని పరిస్థితి. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఆనాటి రోజులు తెస్తా అన్నాడు, తెచ్చిండు కూడా. ప్రజలు ఏంటంటే ఈ 20 నెలల కాలంలోనే చాలా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మల్లికార్జున ఖర్గే గారే చెప్పారు మళ్ళీ జీవితంలో తెలంగాణలో కాంగ్రెస్ గెలవదని. ఎందుకంటే చాతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత అరాచకం, టెండర్లు, కాంట్రాక్టర్లు, దోపిడీ. ప్రజలకు మేలు చేద్దామని ప్రభుత్వానికి లేదు అసలు. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వంలో 200 ఉన్న పింఛన్ని 2,000 చేసిన ఘనత మహానాయకుడు కేసీఆర్. రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలాంటి పథకాలు పెట్టి ప్రజలకు చేరువైంది ప్రభుత్వం ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వంగా సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒక మాట ఏమంటున్నా బ్రదర్, ఒక విద్యార్థిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే కొంత మేలు జరిగిందని చెప్పేసి కొంత అంటున్నారు కదా, మరి అది అబద్ధమా? లేదు బ్రదర్, కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవటానికే తప్ప చేసింది అక్కడ ఏమీ లేదు. ఆనాడు ఐటీ శాఖ మాధ్యులుగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ ప్రాంతానికి ఎన్నో ఐటీ పరిశ్రమలు తెచ్చారు. అదేవిధంగా జిల్లాల్లో కూడా ఐటీ పరిశ్రమలు స్థాపించి స్థానికంగా ఉన్న విద్యార్థులకు ఐటీలో మనం మెరుగుపరచాలని ఆనాటి
ఐటీ శాఖ మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలల్లా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది విద్యార్థులకు ఉచితంగా వీళ్ళు ఏమన్నా విద్యను ఇచ్చిరా, హాస్పిటల్స్ కట్టిరా? ఎందుకని బీఆర్ఎస్నే కంప్లీట్గా బీఆర్ఎస్ఏ మంచుకుంటారు? మరి అట్లా అనుకుంటే బీఆర్ఎస్ ఎందుకు గెలిపియలే? ముఖ్యమంత్రి సింహాసనం ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. మరి అట్లా అనుకున్నప్పుడు బీఆర్ఎస్నే గెలిపియాలిగా బ్రదర్. ఒక మాట విషయం ఏంటంటే ఒక వారం 10 రోజుల గ్యాప్లో మహిళలు ఏదైతే ఆశపడ్డారో మాకు 2,500 రూపాయలు వస్తాయి అని ఆశపడ్డారు. ఇంకోటి ఏంటంటే తల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేపిస్తా అని మహిళలకు అదొక వాగ్దానం చేసిండు. కాదు నిజమే చేసిండు. మరి నడుస్తుంది బస్సు నడుస్తుంది. చేసిండు బ్రదర్, చేసిండు. ఎన్ని కొట్లాటలు అవుతున్నాయి, ఎన్ని పంచాయతీలు అవుతున్నాయి. అది పెట్టకుండా 200 యూనిట్ల ఫ్రీ ఉచిత కరెంట్ అన్నాడు. ఆ బిల్లు ఎప్పటికి కొడుతుండ్రు? ఫస్ట్ తారీఖు కొట్టాల్సిన బిల్లు 3-4 తారీఖులకు కొడుతుండ్రు. ఆ 200 యూనిట్లు దాటుతుంది. ఏడా కూడా పథకం భరించట్లేదు.